సొంత రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుందామని విభజనకు ముందు పదే పదే చెప్పుకొచ్చిన కేసీఆర్ సీఎం అయ్యాక ఆ మాటను ఆచరణలోకి తెస్తున్నారు. ఎలాంటి వివాదాలకు అవకాశం దక్కకుండా చర్యలు మొదలుపెట్టారు. ఈ విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించడంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కదలిక మొదలైంది. జిల్లాల విభజనకు రంగం సిద్ధమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 24కు పెంచాలని ముందు నుంచి భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. అయితే ఇప్పటికిప్పుడు 14 కొత్త జిల్లాల ఏర్పాటు కాకుండా 7 జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక లోక్సభ స్థానానికి ఒక జిల్లా అన్నట్టు 17 ఎంపీ సీట్లకు సమానంగా 17 జిల్లాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాల విభజనతో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట పెద్దగా ఇబ్బందులు లేని మంచిర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు, ఆ తర్వాత కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జగిత్యాల జిల్లాల ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ రెవెన్యూ శాఖను సీఎంఓ ఆదేశించడంతో ప్రక్రియ మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో వచ్చే రాజకీయ చిక్కులపైన ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు సమాచారం. అందుకే దశల వారీగా పరిస్థితుల ఆధారంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టాక్. స్థానిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఆర్థిక భారం పడకుండా ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. సీఎంఓ ఆదేశాలతో ప్రతిపాదనలు రూపొందించే పనిలో పడింది రెవెన్యూ శాఖ. ఈ ప్రపోజల్స్ ఎలా ఉంటాయి, ఫైనల్ గా ఎన్ని కొత్త జిల్లాలకు ప్రపోజల్స్ రానున్నాయన్న దానిపైన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.